ఏప్రిల్లో ఇస్తాను. ఈ పాలవంచలో మొన్న ఇచ్చిన వాటిలలో నిరుపేదలు కొంతమంది మిస్ అయిన మాట వాస్తవం. భవిష్యత్తులో అలా మిస్ కాకుండా ఉండే విధంగా ఈ వేదిక మీద 4 కార్పొరేటర్లు ఉన్నారు. ఈ కార్పొరేట్ల సమక్షంలో నా పేదింటి ఆడబిడ్డ ఎవరికైతే ఇల్లు రాలేదో ఇల్లు ఇచ్చే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా, ఆ శాఖ మంత్రిగా నాదేనని మీకు మాటిస్తున్నాను, హామీ ఇస్తున్నాను. అంతేకాదు, ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇళ్ల స్థలాలు ఇచ్చాం. 15 సంవత్సరాల నుంచి పేదవాళ్ళకి ఇళ్ల స్థలం కూడా ఇయ్యల. నిరుపేదలు ఇళ్ల స్థలం లేని మా అక్క నుంచి నాకెళ్ళి చూస్తుంది, నాకు ఇళ్ల స్థలం లేదు, ఇల్లట్లు ఇస్తాను సీనన్న అని. ఇళ్ల స్థలం ఇచ్చే మంత్రిని కూడా నేనే, రెవెన్యూ శాఖ మంత్రిని. ఎవరైతే నిరుపేదలున్నారో, గతంలో ఇళ్ల స్థలం తీసుకోని వాళ్ళు ఉన్నారో, ఇళ్ల స్థలం ఇస్తాను, ఇల్లు ఇచ్చి కట్టించే బాధ్యత నీ పెద్ద కొడుకుగా నాదేనని ఈ వేదిక మీద నుంచి మీకు మాటిస్తున్నాను. ఇక ఎన్నికలున్నాయి కదా అని రంగురంగుల జెండాలతో మీ దగ్గరకు వస్తారు, మాయ మాటలు చెప్తారు. వారికి ఏమి అధికారం ఉంది? వారు ఏమన్నా మంత్రినా, ముఖ్యమంత్రినా, ఎంపీనా? ఎలా మీకు చెప్పిన మాటలు నెరవేరుస్తారో అడగండి. ఈరోజు ప్రభుత్వంలో ఉన్న నేను, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న నేను, రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న నేను చెప్పిన కార్యక్రమాలు నేను సంతకం పెడితే అయిపోతుంది, మీకు వస్తాయి. మిగతా వాళ్ళు ఎవరు చెప్తే మీకు వస్తాయి వాళ్ళని అడగండి. ఎలా ఇవ్వగలుగుతారో అడగండి. అడిగి మీ గుండెల్లో గూడు కట్టుకున్న ఇందిరమ్మ ప్రభుత్వం, రేవంత్ అన్న ప్రభుత్వం, సీనన్న గుర్తు, మీ గుర్తు, హస్తం గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని కోరుతున్నా. మీకు తెలుసు, ఈ పాలవంచ 25 సంవత్సరాలైంది ఎన్నికలై. ఏ దారికి పోయినా మురికి ఓడలా ఉంటుంది, లైట్లుండవు, రోడ్ల మీదకి కంపొచ్చి ఉంటుంది, రోడ్లు అస్తవ్యస్తంగా ఉంటాయి. నీకు నువ్వు మాటిస్తున్నా, ఈ రాబోయే 2-3 రోజుల్లో లైట్లన్నీ వెలిగిస్తా, చెత్తంతా తీపిస్తా. ప్రభుత్వం రేపు కార్పొరేషన్ అయిపోయిన తర్వాత మిగిలిన రోడ్లు, డ్రైన్లు, కల్వర్ట్లు ఏవైతే ఉన్నాయో ప్రతి డివిజన్కి మొదటి విడత 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి మీకు ఇప్పిస్తా. అంతేకాదు, ఈ పాలవంచలో శ్మశాన వాటిక సమస్య ఉంది. అదే రకంగా ఈద్గార్ సమస్య ఉంది. 31వ వార్డులో మంచికంటి నగర్ లో శ్మశాన వాటిక సమస్య ఉంది, ఈద్గార్ సమస్య ఉంది. ఈ 2 సమస్యలకి భూమి ఇచ్చే మంత్రిని నేనే కాబట్టి ఆ సమస్యలు కూడా పరిష్కరిస్తానని కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాను. చివరగా 3-4లో 444 సర్వే నెంబర్కి సంబంధించిన భూముల సమస్య ఉంది. ఈ 444 సంబంధించిన భూమి సమస్యని శాశ్వతంగా ఈ 444 సర్వే నెంబర్కి సంబంధించిన ఈ భూ సమస్యని ఆ శాఖ మంత్రిగా మీకు ఒకటే మాటిస్తున్నా, భూమిని సర్వే చేయించి పొజిషన్ లో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారికి పాస్బుక్లు, పట్టాలు ఇచ్చి శాశ్వతంగా ఈ 444 సర్వే నెంబర్ సమస్యని పరిష్కరించే బాధ్యత ఆ శాఖ మంత్రిగా, రెవెన్యూ శాఖ మంత్రిగా నాదేనని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తూ, ఇక స్థానిక సమస్యలతో పాటు డ్రైన్లు కానీ, రోడ్లు కానీ, ఇందాక చెప్పినట్లు కొన్ని కలవట్లు కానీ,
ఏ సమస్యలు అయితే ఉన్నాయో వాటిని శాశ్వతంగా నేను ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేని కాకపోయినా యథార్థంగా ఆనాడు ఎన్నికలకు నేనే నిలబడదాం అనుకున్నా. పొత్తుల్లో మిత్రపక్షానికి ఆ రోజున్న మిత్రపక్షంతో ఇచ్చాం. అయినా కూడా ఆనాడు మీకు మాట ఇచ్చా. మాట ప్రకారం ఈ కొత్తగూడెం అభివృద్ధిలో కొత్తగూడాన్ని అభివృద్ధి చేసే దాంట్లో మీ ఇంటి కుటుంబ సభ్యుడిగా ప్రతి విషయంలో నేనే శ్రద్ధ తీసుకొని అభివృద్ధిని చేస్తానని కూడా ఈ వేదిక ద్వారా మీకు మాటిస్తూ ఇప్పుడు ఒక్కసారి మిమ్మల్ని అభ్యర్థుల్ని మీకు పరిచయం చేస్తాను. 31వ డివిజన్ నుంచి ముందుగా సత్యవతక్క గుర్తు సుత్తు కొడవలి నక్షత్రం. 32వ డివిజన్ నుంచి కోటేశ్వరరావు అన్న గుర్తు హస్తం గుర్తు. 33వ డివిజన్ నుంచి బాలు నాయకన్న గుర్తు హస్తం గుర్తు. 48వ డివిజన్ నుంచి రామచంద్ర నాయకన్న డాక్టర్ గుర్తు హస్తం గుర్తు. నాకు పూర్తి నమ్మకము విశ్వాసము ఉంది. మీ సీనన్న మాటిస్తే మాట మీద ఎలా నిలబడతాడో మీకు చాలా స్పష్టంగా తెలుసు. నేనే ఈ రోజు మీ దగ్గరకు వచ్చి మాటిస్తున్నా. ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు, రేషన్ బియ్యం, 200 యూనిట్లు కరెంటు, స్థానికంగా ఉండే రోడ్ల రిపేరు, డ్రైన్లు, కల్వర్ట్లు, శ్మశాన వాటిక, ఈద్గార్, ఇంకా 444 సర్వే నెంబర్ కు సంబంధించిన భూ సమస్యని శాశ్వతంగా పరిష్కరించే కార్యక్రమాన్ని చేసే బాధ్యత నాదే. నేనే తీసుకుంటా. అభివృద్ధి చేసేది బాధ్యత నాది. నలుగురిని గెలిపించే బాధ్యత మీదేనని ఈ వేదిక ద్వారా మీ అందరికీ శిరస్సు వంచి మరొక్కసారి ప్రతి ఒక్కరిని పేరు పేరున అభ్యర్థిస్తూ జై కాంగ్రెస్, పెద్దగా నాలే జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. థ్యాంక్ యూ అన్న.